మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. సింగిల్ నెంబరు అంటే డేట్ ఆఫ్ బర్త్ సింగిల్ నెంబర్‌లో పుట్టడం వల్ల మనకి పవర్ ఎక్కువగా ఉంటుందా? సో, 1లో పుడితే పవర్ ఎక్కువ, లేకపోతే 9లో పుడితే పవర్ ఎక్కువ, 8లో పుడితే పవర్ ఎక్కువ ఇలా ఉంటాయండి. సో, న్యూమరాలజీ ప్రకారం మీరు సింగిల్ నంబర్‌లో పుట్టినా, డబుల్ డిజిట్ ఉన్నటువంటి నంబర్‌లో పుట్టినా, మొత్తం నంబర్‌లన్నీ ఇవాల్యుయేషన్ జరిగినప్పుడు, మొత్తం నంబర్స్ టోటల్స్ జరిగినప్పుడు వాటి బలాలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి మీ సింగిల్ నెంబర్ పవర్‌ఫుల్లా కాదని తెలిసింది. ఒక్కొక్కసారి ఒకటి చాలా వీక్‌గా ఉంటుందండి. ఉండడానికి సింగిల్ నెంబర్ ఒకటే కానీ చాలా అంటే చాలా బలహీనంగా ఉంటుంది. నెగెటివ్‌లో కూడా ఉంటుంది. పని చేయకుండా ఉంటుంది. సో, అలా అని మనము ఆ ఒకటిలో పుట్టిన వాళ్ళకి ఏ అనే అక్షరంతో పేరిచ్చామనుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. పర్సనల్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలే ఒకటిలో ఉన్నటువంటి నంబర్‌లన్నిట్లో టెంప్టేషన్ ఎక్కువండి. మీరు 1 తీసుకున్నా, 10 తీసుకున్నా, 19 తీసుకున్నా, 28 తీసుకున్నా 1లో ఉండేటటువంటి టెంప్టేషన్స్ చాలా ఎక్కువ. 1లో ఉండే అగ్రెషన్ ఎక్కువ. 1కి ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ. బికాజ్ ఎలా బిహేవ్ చేయాలో తెలీదండి. 1 నంబర్‌లో పుట్టిన వాళ్ళకి. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. అంటే ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి? ఎవరితో ఎలా కలిసిపోవాలి? ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలి? ఎక్కడ మనం రైజ్ అవ్వాలి? 1కి పెద్దగా తెలీదు. తెలిసిందల్లా ముక్కుసూటిగా వెళ్ళడం, అక్కడ ఎదురుగా ఏదన్నా వస్తే ముక్కు చెదకొట్టుకోవడం తప్పించి ఒకటికి ఇంకేం తెలీదు. మరి ఇలాంటి వాళ్ళు ఏ ఇంటెలిజెన్స్ రంగంలో కానివ్వండి, పోలీస్ డిపార్ట్‌మెంట్ రంగంలో బావుంటారు. మెడిసిన్‌కి పనికొస్తారా వీళ్ళు? అసలు మెడిసిన్‌కి ఉండాల్సిన లౌక్యమే ఉండదు వీళ్ళ దగ్గర. అప్పుడు మెడిసిన్‌కి ఎలా పనికొస్తారు? ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే ఒకటిలో చాలా ప్రాబ్లమ్స్ బయటకొచ్చేస్తాయి. సో, సింగిల్ ఒకటి మంచిదంటారా అప్పుడు? సరే డబుల్ డిజిట్ తీసుకుందాం 10. 10కి ఉన్న మైనస్ ప్రాబ్లమ్ అతి పెద్ద ప్రాబ్లమ్. ఆ బెలూన్‌కి గాలి ఊదితే బెలూన్ ఎలాగైతే ఉబ్బిపోతుందో 10 కూడా అంతే అండి. నువ్వింత, నువ్వంత, నువ్వు ఈ పని చేసి పెట్టగలవు, నువ్వు తప్ప వేరే దిక్కు లేదనుకోండి అన్నామే అంటే, ఆ 10 పాపం తల్లకిందులైపోయి ఏం చేయాలో అది చేస్తుంది. అక్కడితో దాని పనైపోయింది. కానీ చేయించుకున్న వాళ్ళు ఈ 10కి మళ్ళీ వాల్యూ ఇవ్వరు. 10 మీద అన్నీ పడతాయి. వీటిల్లో ష్యూరిటీ సంతకాలు పెట్టడం, మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించేయటం, తన ఆస్తి తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చేసేయటం ఇలాంటివి చాలా పడుతుందండి 10. కాబట్టి 10ని మేనేజ్మెంట్ విషయంలో, మనీ విషయంలో అస్సలు నమ్మలేము. కాబట్టి 10ని ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేయాలి. మరి అది కూడా 1 నంబరే కదా! ఇక 19 తీసుకుందాం. పొజిషన్ వచ్చింది కదా అని ఎక్కడ పడితే అక్కడ సైన్ పెట్టేస్తే ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది 19లో. అది మెడిసిన్ కావచ్చు, ఇంజినీర్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, మెరైన్ కావచ్చు, ఎక్కడైనా కష్టపడి పైకొస్తుందండి. ఎక్కడో ఒక చోట టెంప్ట్ అయ్యే లక్షణం వల్ల దెబ్బతింటుంది. సో, సింగిల్ ఒకటి మంచిదంటారా ఇప్పుడు? డబుల్ డిజిట్‌లో ఒకటి మంచిదంటారా? జనరల్‌గా మంచిది అని చూడటం ఎందుకు? మీ 1 మంచిదా? ఇది తెలుసుకోండి చాలు. ప్రపంచంలో ఉన్న 1లన్నీ అవి అలా ఉన్నాయి, వీళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు 1లో పుడితే బ్రహ్మాండం అని చెప్పే ఊదరగొట్టు లేదా ఊకదంపుడు వాటిని ఏమంటారండి? బెలూన్లు గాలి కొట్టడమే. అలాంటివి మీరు విన్నారనుకోండి ఏం లాభం లేదు. మీ 1లో ఏముందో మీకు తెలిసిన రోజున మీరేం చేయాలో మీకు అర్థమైన రోజున మీరు బాగుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.